హన్సిక హీరో హీరోయిన్ గా ఈశ్వర్ డైరెక్షన్ లో వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై మల్లా విజయ్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సీతారాముల కళ్యాణం లంకలో. చాలా ఈ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ ప్రైడ్ ఇన్ హోటల్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. మళ్ళీ రెండో సినిమా, మొదటి సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ రెడ్డి గారు, అదే ఈశ్వర్తో మళ్ళీ రెండో సినిమా చేయాలని తలపెట్టినప్పుడు చాలామంది మరి నాతో మాట్లాడుతూ చెప్పారు, తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా తీసి మళ్ళీ రెండో సినిమా తీస్తే కొద్దిగా సెంటిమెంట్ ఉందండి, సినిమా ఆడదు, చాలామంది ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అని అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు. మంచి మనసు, ప్లానింగు, డెడికేషను, సిన్సియారిటీ ఉంటే ఇవేవి కూడా ఆగు అని సంపూర్ణంగా నమ్మే వ్యక్తిని. చాలా పెద్ద సినిమా అవుద్ది, ఎందుకంటే ఇది రొమాంటిక్ హీరో, దానికి అనుగుణంగా హీరోయిన్ హన్సిక, మంచి కాంబినేషన్ ఇది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈజ్ వెరీ లక్కీ పర్సన్. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. మా వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చినటువంటి ఫస్ట్ మూవీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాని ఆదరించి హిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ప్రోత్సాహంతో రెండవ మూవీ ప్రారంభించడం జరిగింది. దివంగత నేత మహామనిషి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా మా సెకండ్ మూవీ ప్రారంభం జరిగింది. ఆయన చేతుల మీదుగా జరగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు ఆయన లేకపోవడం అన్నది ఎంతో బాధగా కూడా ఉంది. ఏదైనప్పటికీ ఆయన తాలూకా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా పేరు సీతారాముల కళ్యాణం లంకలో అని పెట్టాము. సినిమా టైటిల్ తగ్గట్టు ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను నా ముందు సినిమా కూడా అంటే అన్ని సినిమాలకి చాలా కష్టపడతాను. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను చాలా కష్టపడి ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా అంటే ఈ సినిమాకి నా హార్ట్లో అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హార్ట్ ఈ సినిమా. ఎందుకంటే నా క్యారెక్టరేషన్ పరంగా కానీ లేదంటే సాంగ్స్ కానీ కామెడీ టోటలీ వాట్ ఎవర్ అంటే నా మీద ఎలాంటి సినిమా బాగుంటుందని నా మైండ్లో ఉంటుందో ఇది అలాంటి సినిమా. సో డెఫినెట్గా దాని తగ్గట్టు మా డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు, మా కెమెరామెన్ విజయ్ జోషి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, హీరోయిన్ హన్సిక గారు, అందరం యంగ్ కాబట్టి అంటే అందరికీ మంచి సినిమా కావాలి, హిట్ సినిమా కావాలి కాబట్టి అందరం చాలా కష్టపడి సినిమా వేసాము. అలాగే మా సినిమా ప్రొడ్యూసర్ గారు విజయ్ ప్రసాద్ గారు స్టార్ట్ టు ఎండ్ వరకు అసలు మా డైరెక్టర్ గారికి ఏం కావాలన్నా ఇచ్చేవారు. తను ఎక్కడ కూడా ఇది ఎందుకు అని చెప్పేవారు కాదు. అంటే ఈ హీరోకి ఇంత బిజినెస్, ఇంత చేద్దాము, ఇంతలో అమ్ముకుందాం, అసలు అలాంటి కాన్సెప్ట్ లేదు. కాబట్టి సినిమాకి ఏది అవసరం, సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాడు. సో డెఫినెట్ గా ఈ సినిమా ద్వారా వాళ్ళ కంపెనీ కూడా ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. Very lucky that not only me, my whole team is very lucky that we got the blessings from YSR sir. We definitely feel that he's not next to us, but we can feel his blessings, and we are very lucky that he gave a clap for our film. But I'm very lucky to work in this production because by far this is one of the best productions I've worked with. A great team, a lot of energy on the set, and the story itself is really nice. The title suits a lot, and I have a great actor Nitin with me. The sound, the music is coming up really well. The film has been shaped up really well. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన ఇంత నమ్మకం ఉంచి నాకు ఇంత బాధ్యత అప్పగించిన మా ప్రొడ్యూసర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఆ రాముడు తన భార్య కోసం లంకెళ్ళి తీసుకొచ్చాడండి. ఈ రాముడు తన ప్రియురాల కోసం తీసుకురాలేదండి. అక్కడ ఏం చేశాడు, ఎలా చేశాడు అని సినిమా చిన్న ఇంట్రెస్టింగ్ అంటే బ్రెయిన్ గేమ్ ఎక్కువ ఉంటుందండి. హీరో నితిన్ ఇంతకుముందు సినిమాలు చేసిన దిల్లు, జయం వీటన్నిటిలో తన క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్యానర్కి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ ఎంత అచీవ్ చేశారు అతని లైఫ్లో. బట్ ఈజ్ డౌన్ టు ఎర్త్
చాలా అతనితో ఒక 10 minutes మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.